అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ప్రకటనపై స్పష్టత తెచ్చింది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటన చేసిన కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. సుమారుగా 16,347 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి ప్రవేశ ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ రావడంతో ఎన్నికలు అయిపోగానే దీనిపైన స్పష్టత ఇచ్చి ప్రకటన చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెలియజేశారు. తాజాగా శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలోనూ దీనిపైన స్పష్టతనిస్తూ ఆయన ప్రకటన చేశారు. దీంతో మరి కొద్ది రోజుల్లోనే ప్రవేశ ప్రకటన ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల భర్తీ చేపట్టనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. దీంతో నిరుద్యోగుల్లో కాస్త ఊరటనిచ్చే అంశం కాగా, ఇప్పటికే వివిధ రకాలుగా కోచింగ్లు తీసుకుంటున్న యువత, కొన్ని చోట్ల సొంతగా చదువు మీద దృష్టి పెట్టిన యువత ఈ ప్రకటనపై ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రకటన వెలువడిన కొద్ది రోజుల్లోనే, అంటే మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మాసాల్లోనే జిల్లాకు సుమారుగా 1000 నుంచి 1500 పోస్టుల వరకు భర్తీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాల్లో 13 జిల్లాల్లో 16,347 పోస్టులు భర్తీ కానున్నాయి. వచ్చే విద్యా క్యాలెండర్ జూన్ నుంచి ప్రారంభమయ్యే స్కూల్స్ ముందరే భర్తీ కూడా పూర్తి చేసి కొత్త ఉపాధ్యాయులను ఈ విద్యా సంవత్సరం నుంచి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు అవసరమైన సామాగ్రినంతా సిద్ధం చేసి కొద్ది రోజుల్లోనే దీనిపైన ప్రవేశ ప్రకటన పైన స్పష్టతనిచ్చి ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో కూటమి ఇచ్చిన పెద్ద హామీ తొలి సంతకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలిగా మెగా డిఎస్సి పైన సంతకం చేశారు. ఈ ప్రకటన కాస్త ఆలస్యమైంది. సుమారుగా 10 నెలలు ఆలస్యం కాగా మరో 3 నెలల్లోనే పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో రాష్ట్రంలో గత 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్న బీఈడీ, డిఈడీ చేసిన యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేరనున్నాయి. ఇలా సుమారుగా 16,000 మంది యువత ఉపాధ్యాయులుగా భావిత పౌరులను తీర్చిదిద్దడానికి అవకాశం కల్పించినట్లయింది. ఈ ప్రకటనపై అటు విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పలు దఫాలుగా ప్రకటన చేశారు. అయితే సాంకేతిక కారణాలు, కోర్టు వ్యవహారాలు తదితర వాటితో పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది. తాజాగా ఎన్నికల కోడ్ కూడా పూర్తి కావడం, ఎమ్మెల్సీ ఫలితాలు రావడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఖచ్చితంగా మరి 3 మాసాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇది యువతకు మేలు చేసే కార్యక్రమం. ధన్యవాదాలు.